తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. మంత్రి సహా ఇద్దరు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిస్తానని కేటీఆర్ అన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. పరోక్షంగా కొండా సురేఖ పేరును ప్రస్తావించారు మాజీ మంత్రి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. లావణ్య, గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడే దీంట్లో చాలా మంది పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యారు. తర్వాత ఈ పోలీస్ అధికారులు ఎవరు చెప్తే ఎంత చేశారు అనేది ప్రధానంగా విచారణలు చేస్తున్న తరుణంలో కొంతమంది బీఆర్ఎస్ పెద్దలు ఉన్నారు అనేది ప్రధానంగా విచారణలో వస్తున్న అంశాన్ని బయటికి సమాచారం వస్తుంది. సో దీంతో మంత్రి కొండా సురేఖ కూడా ఇటీవల మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు కాంగ్రెస్ నేతలు కూడా దీనిపైన మాట్లాడుతూ స్వయంగా కేటీఆర్ పేర్లు ఇతరుల పేర్లు ప్రస్తావించడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపిస్తారంటూ కూడా ఆయన కేటీఆర్ దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. సో మొత్తం మీద చూస్తే లీగల్ నోటీస్ పంపిస్తారు. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు 1-2 మీడియా సంస్థలకు కూడా నోటీస్ పంపించారు కరోనా దావా సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు మంత్రి కొండా సురేఖ పేరును దాదాపుగా ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు కాంగ్రెస్ నేతలు కూడా పంపిస్తారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా నోటీస్ పంపించడం ఒకవైపు అయితే మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏముందో అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కొలిపేస్తున్న అంశం. మొదటిసారిగా ఇందులో టెలిగ్రాఫ్ చట్టాన్ని ప్రయోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క టెలిగ్రాఫ్ చట్టాన్ని ప్రయోగించడం అనేది దేశంగా ఒక కేస్ స్టడీ అవుతుందంటూ కూడా పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇదొక సంచలనంగా మారే ఉన్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా తన నుంచి కౌంటర్ అటాక్ చేస్తూ అనుకోవచ్చు. సో నోటీసులు ఇవ్వడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉంటుందని విషయాన్ని పక్కన పెడితే తాము కూడా కౌంటర్ ఇస్తున్నాం అనే దానికి ప్రజలకు తీసుకెళ్లేందుకు వాళ్ళకు ఏర్పడే అవకాశం కింద బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అయితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో దీంట్లో బీఆర్ఎస్ నేతల పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. మనం వింటూనే ఉన్నాం గత కొన్ని రోజులుగా. మరి దీనిపైన కేటీఆర్ ఏం స్పందించలేదా? అంటే దీని మీద ఇప్పటివరకైతే ఇటీవల మాట్లాడుతూ 1-2 సందర్భాల్లో మాట్లాడుతూ మేము ఏదైతే ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి ఉండదు అంటూ కూడా మాట్లాడడం జరిగారు. అదేవిధంగా 1-2 విని ఉండొచ్చు అని కూడా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఈ అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఉన్న నేపథ్యంలోనే ఇటువంటి కామెంట్స్ వస్తున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా దీని మీద మాట్లాడుతూనే ఉన్నారు. అయితే కొంతవరకు మాకు తక్కువగానే మాట్లాడుతున్నారు. ప్రధానంగా హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు మాట్లాడటమే ఎక్కువగా మనం చూస్తూ వస్తున్నాం. ఇటీవల కేటీఆర్ చేసినట్టు వ్యాఖ్యలు కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారిన పరిస్థితి అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.